ఆదాయ వనరులు పెంచేటటువంటి పనిలో సక్సెస్ అయ్యారు. కాకపోతే అది పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళిపోయింది ఆదాయం. రెండు ప్రధాన ఆదాయ వనరులు, మూడు ప్రధాన ఆదాయ వనరులు ఉంటాయి ఏ రాష్ట్రానికైనా సరే. మద్యము, ఇసుక, మైనింగ్. ఈ మూడిటి మీద వచ్చే డబ్బుల్లో, రెగ్యులర్గా వచ్చే డబ్బుల్లో పావు వంతో అరవంతో వస్తున్నాయి మన దగ్గర. మిగతా అదంతా ఎవరికి? ప్రభుత్వానికి. డబ్బులు అయితే నడుస్తున్నది రొటేషన్. కానీ ఇది ఎవరికి వెళ్తున్నది? ఆ కాంట్రాక్టరా, ఆ వ్యాపారస్తుడా, ఆ డీలరా, వాళ్ళ దగ్గరికి పోతున్నాయి. అంతే కదా. ఇది వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి ప్రభుత్వానికి రావాల్సిన అర్జన ప్రైవేటు వ్యక్తి చేతికి వెళ్తున్నప్పుడు దాన్ని సక్రమార్జన అనాలా లేకపోతే అక్రమార్జన అనాలా? వాళ్ళకి అక్రమార్జన, మనకి అంటే చట్ట ప్రకారం దాన్ని సక్రమార్జనే. ఎందుకు? మద్యం షాప్ పెట్టుకున్నాడు, అది నడిపాడు కాబట్టి సక్రమార్జనే. అదే ప్రభుత్వం గనక వాడుకుంటే ప్రభుత్వానికి సంపద అవుతుంది, సంపద సృష్టి అవుతుంది. ఇది పెద్ద కీలకమైనటువంటి పాయింట్, మిస్ అవుతున్నటువంటి లాజిక్. రెండవది, ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళకి మొన్న వ్యాపారులు భారీగా మద్దతు ఇచ్చారు. ఇది గ్రహించాల్సిన అంశం. ఎందుకు అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి, నవరత్నాల కారణంగా బాగా సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి పేదలు ఒక